నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర మార్చే కీలక తరుణమిదన్న చంద్రబాబు. వైసీపీని చిత్తుగా ఓడించటం కూటమికే సాధ్యమని ధీమా. 5 ఏళ్ల పాలనలో ప్రజల జీవితాలు బాగుపడ్డాయా అని ప్రజాగళం సభలో ప్రశ్న. రాష్ట్రంలో రెండో రోజు నామినేషన్ల కోలాహలం. భారీ ర్యాలీలతో వెళ్లి పత్రాలు దాఖలు చేసిన నేతలు. చంద్రబాబు తరపున కుప్పంలో నామపత్రాలు సమర్పించిన భువనేశ్వరి. కాకినాడ జిల్లాలో జగన్ పర్యటనతో ప్రజలకు ఇబ్బందులు. రాకపోకల నిలిపివేతతో ఎండలో ప్రజల అవస్థలు. సమస్యను ప్రశ్నించిన ప్రయాణికులపై పోలీసుల దౌర్జన్యం. కేసుల భయంతోనే సీఎం జగన్ ప్రత్యేక హోదాను విస్మరించారన్న షర్మిల. బీజేపీకి భయపడి రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారని ఆగ్రహం. హామీలను విస్మరించి రైతులను ముంచేశారని న్యాయయాత్రలో ధ్వజం. గుంటూరు జిల్లాలో డయేరియా లక్షణాలతో 100 మందికి అస్వస్థత. అధికారులు తమను పట్టించుకోవటం లేదని స్థానికుల ఆగ్రహం. ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి. శరత్ను కవిత 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్న సీబీఐ. చిలుకూరు బాలాజీ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు. సంతానం లేని వారికి గరుడ ప్రసాదం ఇస్తున్నారనే ప్రచారం. ట్రాఫిక్ నియంత్రించలేక ఇబ్బందులు ఎదుర్కొన్న పోలీసులు. దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన తొలిదశ పోలింగ్. 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటేసిన ప్రజలు. ఎన్నికల బాండ్లపై రాహుల్ ఆరోపణలను తిప్పికొట్టిన అమిత్ షా. ప్రతిపక్షాలకు కూడా ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు వచ్చాయని వ్యాఖ్య. మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా. ఇరాన్పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్. క్షిపణులతో విరుచుకుపడిన నెతన్యాహు సేనలు. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.